నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భట్టి సమావేశం. పెండింగ్ అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాకర్లో భారీగా బంగారం గుర్తించిన ఈడీ. 100కు పైగా స్థిరాస్తి దస్త్రాలు స్వాధీనం. బీహార్లో కూలుతున్న వంతెనలపై సుప్రీంకోర్టులో పిటిషన్. అన్నింటిపై ఆడిట్ నిర్వహించేలా ఆదేశించాలని విజ్ఞప్తి. అసోంలో కొనసాగుతున్న వరద ఉధృతి. 29 జిల్లాలపై తీవ్ర ప్రభావం. 46 మంది మృతి. ప్రధానమంత్రితో టీమిండియా క్రికెటర్ల సమావేశం. రోహిత్ శర్మ జట్టుకు మోదీ అభినందనలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అమిత్ షాతో ముఖ్యమంత్రి ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరువురు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్చిన జిల్లాలు, అదేవిధంగా కొన్ని రెవెన్యూ డివిజన్లు, వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపు ఒక అంశము. దాంతో పాటు విభజన చట్టానికి సంబంధించినటువంటి విషయాలు. ఢిల్లీలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ భవన్ ని విభజించుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ ఇరు రాష్ట్రాలు ఖరారు చేసుకుని ఎవరికి ఎంత మేర ల్యాండ్ కేటాయించుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ తరహా బిల్డింగ్లు కట్టుకోవాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఒక కొలిక్కి వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాలు. వీటితో పాటు కేంద్ర హోంశాఖ నుంచి విపత్తు సహాయ నిధులు, వాటితో పాటుగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టాల్సినటువంటి నిధులు వంటి అనేక విషయాలు హోంమంత్రిత్వ శాఖతో ముడిపడి ఉన్నాయి. సో వాటన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇరువురు చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటితో పాటుగా గతంలో అనేక అంశాలపైన కేంద్ర హోంశాఖ నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి మరోసారి హోంమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు కావడము, హోంమంత్రిగా అమిత్ షాని రావడంతో వాటన్నిటికీ గతంలో మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే వాటన్నిటికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు ఇప్పించాలని చెప్పి కోరుతున్నారు. వీటితో పాటు కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కేంద్ర హోంశాఖ ద్వారా కొంత రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏవైనా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏవి చోటు చేసుకున్నా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పి కేంద్రం నుంచి కూడా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ పర్యటనలో చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా రోడ్లు డెవలప్మెంట్, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు, వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలు హోంశాఖతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంలో విభజన చట్టానికి సంబంధించినటువంటి అనేక అంశాలు హోంమంత్రిత్వ శాఖ నుంచే మంజూరు కావాలి, హోంమంత్రిత్వ శాఖ వాటన్నిటిని ఫాలో అప్ చేస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నీ ఈసారి కలిసినప్పుడు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాము అని చెప్పారు. దాంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల సేకరణకు సంబంధించిన విషయంపై కూడా హోంమంత్రిత్వ శాఖ ద్వారానే ఒక రకమైనటువంటి ప్రెషర్ బిల్డప్ చేయడానికి కేంద్ర హోంశాఖ ద్వారా ఆర్థిక శాఖకు తగిన సమయంలో సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం కూడా తాము విజ్ఞప్తి చేస్తామని అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులందరినీ ఆయా కేంద్ర మంత్రులను కలవాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా తొలుత ఆయన ద్వారానే ప్రధానమంత్రి, హోంమంత్రి వీరందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అప్పులకు అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి తీరు, వాటితో పాటు ఇటీవల రేవంత్ రెడ్డి మరొక మాట చెప్పారు. తాము ఇప్పటికి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ చేయటము, అంటే ఒక సంస్థ నుంచి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వడ్డీలు అవకాశం ఉన్నంత వరకు తగ్గించేందుకు, లేదు
ఆ వేరే సంస్థ ద్వారా తక్కువ వడ్డీకి రుణం తీసుకొని ఈ సంస్థకు ఇవ్వాల్సినటువంటి వ్యవహారాలను పూర్తి చేసి తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని, 1% వడ్డీ తగ్గినా కనీసం 700 నుంచి 800 కోట్ల రూపాయల వరకు వడ్డీ తగ్గుతుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ ద్వారా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. మైనింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పటాన్చెరు భారాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో భాగంగా వీరిద్దరిని పలుమార్లు విచారించిన ఈడీ పటాన్చెరులోని యాక్సిస్ బ్యాంకులో ఆయనకు సంబంధించిన లాకర్లను తెరిచింది. ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన సుమారు ₹1 కోటి విలువైన 1.2 కిలోల రసీదుల్లేని బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 100కు పైగా స్థిరాస్తి దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు బినామీల పేర్లపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ద్వారా నిందితులు సుమారు ₹300 కోట్ల సంపాదించినట్టు ఈడీ గుర్తించింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. కొందరు ఉద్యోగులు నిర్ణీత సమయానికి హాజరు కాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోతే చర్యలు తప్పవన్న తుమ్మల, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రేపటి నుంచి తప్పకుండా అందరూ ఉద్యోగులు సమయానికి విధి నిర్వహణకు హాజరవ్వాలని సూచించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుట్రలో నవీన్ రావుకు భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు. నవీన్ రావు సహా ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు సూచనలతోనే ప్రణీత్ రావు బృందం పలువురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలకమని పేర్కొన్నారు. రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, న్యాయమూర్తులు, పాత్రికేయులు ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విదేశాలకు పరారైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విచారించడం కీలకమని పోలీసులు హైకోర్టుకు వివరించారు. ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరినీ దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్టు అథారిటీకి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు ఎస్ఐబీకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను నిందితులు ధ్వంసం చేశారని వివరించారు. ఎస్ఐబీలోని క్యాట్ టీం, యూఎఫ్ టీంల సమాచారాన్ని తొలగించారని నివేదించారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లు, 5 యాపిల్ హార్డ్ డిస్క్లను ఆ సంస్థ ప్రతినిధులే స్వయంగా వచ్చి తొలగించారని హైకోర్టుకు వెల్లడించారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం చేకూర్చారని పేర్కొన్నారు. కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావు సహా భారాస అగ్రనేతల ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చిన ప్రభాకర్ రావు, శ్రీధర్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణల్ని ప్రణీత్ బృందం ఇంటర్ స్టెప్ చేసింది. ఈ ప్రక్రియను ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి మాడ్యూల్లా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వినయ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అరవింద్, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్, రాఘవేంద్ర రెడ్డి, రమేష్ రెడ్డి, రోనాల్డ్ రోస్, ఐఏఎస్ దివ్య, శశాంక్ తాతినేని, సునీల్ రెడ్డి, చిలుక రాజేంద్ర రెడ్డి, కె వెంకట్రమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న, మహేశ్వర్ రెడ్డి, ఏఎంఆర్ ఇన్ఫ్రా, వీరమల్ల సత్యం, మేఘా శ్రీనివాస్ రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్ వంటి సీడీఆర్, ఐడీపీఆర్ డేటాను సేకరించినట్లు పేర్కొన్నారు. రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి సీడీఆర్ సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్లో భద్రపరిచారు. ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ను తన బావమరిది దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు. అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్ను బేగంపేట నాలాలోకి విసిరేశారు. అలాగే సెల్ ఫోన్ ఫార్మాట్ చేసుకోవాలని తన బృంద సభ్యులకు సూచించారు.
2022 అక్టోబర్లో వెలుగులోకొచ్చిన భారాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరె నందకుమార్ సాగించిన ఫోన్ కాల్స్ ను ప్రణీత్ దొంగచాటుగా విన్నారని పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అనంతరం ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకిచ్చారని తెలిపారు. ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైందన్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి 22న ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి 42 వస్తువుల్ని జప్తు చేశారు. మార్చి 23న ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు. కానీ అక్కడ ఏ ఒక్క ఆధారమూ లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను తీసి ప్రణీత్ రావుకు పంపించినట్లు వెల్లడైంది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసి 2020 జూన్ 30న పదవీ విరమణ పొందారు. అనంతరం జూలై 1 నుంచి 3 ఏళ్ల కాలానికి ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా పునర్నియమించారు. 2020 జూలై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ 18ని జారీ చేశారు. అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చారు. టెలిఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసెస్ ను ఇంటర్స్టెప్ చేసేందుకు అధికృత సంతకందారుడిగా ప్రభాకర్ రావును నియమించారు. గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది. అయితే ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్ రావును నియమించడంపై జూలై 20న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డీఓటీ డైరెక్టర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరుసటి రోజే డీఓటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ ప్రత్యుత్తరమిచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది 3 ఏళ్ల కాలానికి పునర్నియామకం పొందినందుకే ప్రభాకర్ రావును అధికృత సంతకందారుడిగా నియమించినట్లు వెల్లడించారు. అదే నెల 22న డీఓటీతో సహా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419A కింద ప్రభాకర్ రావును అధికృత సంతకందారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు బృందం ఇంటర్స్టెప్ చేసిన ప్రముఖుల్లో గాలి అనిల్ కుమార్, రామసహాయం సురేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ఈటల రాజేందర్, కాసాని జ్ఞానేశ్వర్, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు. భారాస విజయ ప్రస్థానంలో ఇటీవలి పరాజయాలతో దిష్టి తీసినట్లయిందని కేసీఆర్ అన్నారు. 2.5 దశాబ్దాల్లో పార్టీకి అపజయ గాథలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి తాజా సవాళ్లు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మూటగట్టుకుని ముందడుగు వేద్దామని గులాబీ శ్రేణుల్లో భరోసా నింపారు. ప్రజా జీవితంలో ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవాలని భారాస అధినేత కేసీఆర్ ఉద్బోధించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎదుర్కొన్న కష్టాల్ని కార్యకర్తలకు వివరించారు. సమైక్యవాద, కుటిల వ్యవస్థల్నే బద్దలు కొట్టి స్వరాష్ట్రాన్ని సాధించి కలబడి నిలబడ్డామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధకాలనైనా తెలంగాణ సమాజం అధిగమిస్తుందని వ్యాఖ్యానించారు. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అదే నిజమైన రాజకీయం. నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మనది విజయ గాథ, అపజయ గాథ కాదు. ఇవ్వడున్నారండి 2000 సంవత్సరంలో తెలంగాణకు. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం. మనం సరే ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8% తో మనకు ఓటమి వచ్చింది. అలవిగాని హామీలతో మభ్యపెట్టి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థమైందన్నారు. ఓటేసి పొరపాటు చేశామని నాలుక ఖర్చుకుంటున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తనపై ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని భారాస అధినేత స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతే నాయన అని చెప్పి వీళ్ళన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోవడతారు ప్రజలు? ఉన్నాయన్ని ఎత్తేసి మేము 1కి 2 ఇస్తామని, 2కి 4 ఇస్తామని నరికి
అసలు మోసం తెచ్చినట్టు ఉనే పీక్ పరిస్థితి ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ప్రజల సమస్యల వల్ల ఎంబడి పోరాటం చేయాలా. పార్టీ మీకు అండదండగా ఉంటుంది. అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం. ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ ఈజీ ఉంటుంది. తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్ ముందస్తు సమాచారంతో మాత్రమే తనను కలిసేందుకు రావాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. వారానికి 2 నియోజకవర్గాల పేర్లు చెబుతామని, వాళ్లు మాత్రమే వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపు నిండా మాట్లాడొచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున అన్ని జిల్లాలో అధికారికంగా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పిస్తున్నామని పొన్నం పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకుని తన ప్రాణాలను సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. బీహార్లో 15 రోజుల వ్యవధిలోనే 9 వంతెనలు కూలడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనల పరిస్థితిపై ఉన్నత స్థాయి ఆడిట్ నిర్వహించేలా బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది బ్రిజేష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. బలహీనంగా ఉన్నట్లు తేలిన వంతెనలను సాధ్యాసాధ్యాలను బట్టి ధ్వంసం చేయడం లేదా పునరుద్దరణ చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. 2 ఏళ్లలోనే బీహార్లో 3 భారీ వంతెనలు, అనేక పెద్ద, మధ్య తరహా, చిన్న వంతెనలు కూలాయన్న పిటిషనర్ ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. వంతెనలు కూలిన దురదృష్ట ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి ఇందుకు కారణమని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో షాంఘై సహకార సమాఖ్య ఎస్సీఓ సభ్య దేశాల వార్షిక సమావేశం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. సరిహద్దు సమస్యపైనే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. 2 దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత తప్పనిసరని భారత్ ఎప్పటినుంచో చెబుతోంది. సరిహద్దు సమస్యకు మిగిలి ఉన్న సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనడంపైనే చైనా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు జైశంకర్ వివరించారు. ఈ మేరకు చర్యలను రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలు ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థినని ఆయన తేల్చి చెప్పారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చల్లో బైడెన్ పూర్తిగా తేలిపోవడంతో ఆయన అధ్యక్ష బరి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని అమెరికన్ మీడియాలో ప్రచారం జరిగింది. డెమోక్రాటిక్ పార్టీ అంతర్గతంగా ఇదే చర్చిస్తోందని ఊహాగానాలు వెలువడ్డాయి. బైడెన్ మాత్రం తాను తప్పుకోవడం లేదని తేల్చి చెప్పారు. తుది వరకు బరిలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సాయంతో తాను నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ను ఓడిస్తానని నిధుల సమీకరణ ఈమెయిల్లో బైడెన్ పేర్కొన్నారు. ఎన్నిసార్లు నువ్వు ఓడావన్నది ముఖ్యం కాదని, ఎంత త్వరగా తిరిగి పుంజుకున్నావన్నదే ముఖ్యమని తన తండ్రి చెప్పారని బైడెన్ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఐరోపాలోనే అతిపెద్దదైన ఉక్రెయిన్లోని జపోరిజియా అణు విద్యుత్ ఉత్పత్తి ప్లాంటుపై డ్రోన్ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో 8 మంది సిబ్బంది గాయపడినట్లు ప్లాంటు నిర్వాహకులు వెల్లడించారు. డ్రోన్ల దాడిలో సబ్స్టేషన్లో ఉన్న 2 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు వివరించారు. ఫలితంగా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఉండే ఎనెర్గోడార్ నగరానికి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఈ దాడిపై ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాధారణంగా ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్టుకు టీచర్ ఉంటారు. విద్యార్థులు ఎక్కువ ఉంటే ఇంకా అదనపు ఉపాధ్యాయులు ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా 7 తరగతులు, 100 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయులుంటే ఇక ఆ బడి ఎలా నడుస్తుందో, పాఠాలు ఎలా చెబుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీ పుణ్యమాని ఆ పాఠశాలలో ఏర్పడిన పరిస్థితి ఇది. ఉపాధ్యాయుల బదిలీలో హేతుబద్ధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు సైతం 2 టీచర్లు ఉండాలని సూచించింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నమైన స్థితి నెలకొంది. 1 నుంచి 7వ తరగతి వరకు మొత్తం 100 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉన్నారు. గతంలో అక్కడ ఓ హిందీ పండిట్, ఓ స్కూల్ అసిస్టెంట్, 4 ఎస్జీటీలు పనిచేసేవాళ్లు. స్కూల్ అసిస్టెంట్ పదవీ విరమణ పొందగా హిందీ పండిట్ ను డిప్యుటేషన్పై మరో స్కూల్కు పంపించారు. మిగిలిన 4 ఎస్జీటీలే 7 తరగతుల్ని నెట్టుకొచ్చేవాళ్లు. తాజాగా 3 ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లారు. ప్రస్తుతం 1 ఉపాధ్యాయురాలు మాత్రమే మిగిలారు. 1 టీచరే 7 తరగతులకు బోధించాల్సి వస్తోంది. అప్గ్రేడ్ అయింది మా స్కూల్, అయినా కూడా మా స్కూల్లో హిందీ పండిత్ ఎవరు రాలేదు. స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్ కూడా వేకెంట్లోనే ఉంది. ఇంకా ఎస్జిటి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఇంతవరకు ఎవరు రాలేదు కొత్తగా. యూపీఎస్ 98 స్ట్రెంత్ ఉంది. ఒక్కదాన్ని చూసుకోవడము కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. నేను ఒక క్లాస్ చెప్తున్నప్పుడు మిగతా క్లాస్ వాళ్ళకు వర్క్ ఇవ్వడం చేస్తున్నా. అందరూ ఒకే దగ్గర అయ్యేసరికి ఆ గోల అట్లా కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది. కాబట్టి 2 క్లాసులలో కూర్చోబెట్టి నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇక్కడ చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకు వర్క్ ఇవ్వడం, అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ వర్క్ ఇవ్వడం చేస్తున్నా సార్. టీచర్లు లేకపోవడంతో పిల్లలకు సక్రమంగా తరగతులు జరగట్లేదు. తల్లిదండ్రులు సైతం బడికి పంపేందుకు ఇష్టపడట్లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య పడిపోయే అవకాశం కనిపిస్తోంది. రామకృష్ణాపురానికి బదిలీపై వీపన్గండ్ల మండలం నుంచి ఓ ఉపాధ్యాయుడు రావాల్సి ఉన్నా అక్కడికి రావాల్సిన టీచరు రాకపోవడంతో ఆయన రిలీవ్ కాలేదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా స్కూల్లో ఒక్కటే టీచర్ ఉంది. ఆ టీచర్ 7 క్లాసెస్ చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు లెసన్స్ కూడా జరగట్లేదు. మా స్కూల్లో కూడా ఎవరిని పిల్లల్ని జాయిన్ చేస్తలేరు టీచర్స్ లేనందువల్ల. ఒకటే క్లాస్లో 7 క్లాస్ చెప్పి టీచర్కి చెప్పడానికి ఇబ్బంది ఉంది. అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్టులు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. మన టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా మాకు టీచర్స్ వేరే వాళ్ళు రాలేదు. టీచర్స్ రావాలని మేము అనుకుంటున్నాం. మాకు అప్పుడు అర్థమవుతుండే పాఠాలు ఇప్పుడు అందరు 7 క్లాసెస్ ఒకటే దగ్గర ఉండే వల్ల మాకు ఇప్పుడు అర్థం అవుతలేవు. 2 డేస్ నుంచి మాకు టీచర్ రాలేదు. వాళ్ళు పోయిండ్రు కానీ రాలేదు ఇంకా టీచర్లు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కొత్తకోట మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. ఉపాధ్యాయులు 4 బదిలీపై వెళ్లడం జరిగింది. వాళ్ళ స్థానంలో రావాల్సినటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయారు. కాబట్టి అక్కడ ప్రజెంట్గా ఒకరే ఉపాధ్యాయులు ఉన్నటువంటి విషయాన్ని మన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు రిలీవ్ అయినటువంటి ఉపాధ్యాయులను మళ్ళీ రీబ్యాక్ చేయమని ఆదేశించడం జరిగింది. కాబట్టి దీన్ని 1 or 2 డేస్లలో ఈ ప్రాబ్లంని వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేసి ఈ ప్రాబ్లంని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీ అయిన అనేక పాఠశాలల్లో ఇదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చెయ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బదిలీపై వెళ్లడంతో మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భావోద్వేగం నెలకొంది. ఇక్కడ పాఠశాలలో 118 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత 13 సంవత్సరాలుగా జ్యోతి, శ్రీవాణి, పరమేశ్వరి, కృష్ణ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇటీవల వారు బదిలీ అయ్యారు. ఈ విషయం విద్యార్థులకు తెలియడంతో ఉపాధ్యాయులను చుట్టుముట్టి మీరు ఎక్కడికి వెళ్లొద్దు, ఇక్కడే ఉండాలంటూ కంటతడి పెట్టారు. విద్యార్థులను సముదాయిస్తూ ఉపాధ్యాయులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. అలా ఉండడం సాధ్యం కాదని, కొత్త ఉపాధ్యాయులు వస్తారని, బాగా చదువుకోవాలంటూ ఉపాధ్యాయులు నచ్చచెప్పారు.